brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఈ దాడికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఉన్నతాధికారులు అమెరికా, రష్యా, యూకే దేశాలకి వివరించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా? ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందు నుంచే, పహల్గామ్ టెర్రర్ అటాక్ అయిన తర్వాత నుంచే భారత్ దౌత్యపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రరాజ్యాలు, ఇతర దేశాలందరితో కూడా ఈ దౌత్య మార్గాలను అన్వేషించి పాకిస్తాన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది. పాక్ ఉగ్రవాద దేశంగా, ఒక రోగ్ నేషన్గా మారిపోయింది అనేది కొత్త విషయం ఏం కాదు. ముంబై మారణ హోమమైనా, అంతకుముందు కాందహార్ విమాన హైజాక్ ఘటన అయినా, భారత్లో జరిగిన అనేక విధ్వంసాల వెనుక పాక్ పాత్ర, పాక్ ఐఎస్ఐ ఉంది. వారు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఏ పేరు పెట్టినా పాక్ అనేక ఉగ్రవాద సంస్థలు, అవి ఐక్యరాజ్య సమితి నిషేధించిన జాబితాలో ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. వాటన్నిటి వెనుక పాకిస్తానే ఉందన్న విషయం భారత్ నిరూపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత కూడా ఆ విషయాన్ని నిరూపించే క్రమంలో భారత్ అన్ని దేశాలతోటి మాట్లాడింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పాక్ దుశ్చర్యలను ఖండిస్తూ, ఉగ్రదాడిని ఖండిస్తూ అనేక దేశాలు రియాక్ట్ అయ్యాయి. భారత్ చేపట్టే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి మేము మద్దతు ఇస్తామంటూ కూడా కొన్ని దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ ఉగ్రవాదం మీద చర్యలు తీసుకునే హక్కు భారతదేశానికి ఉంది, దానికి మళ్ళీ యుద్ధం దిశగా దారి తీసే పరిస్థితులు సృష్టించవద్దు అంటూ పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పాకిస్తాన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి మరీ ఈ హెచ్చరికలు ఇచ్చారు. కానీ వాటిని పాకిస్తాన్ పెడచెవన పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట చాలా చోట్ల పాక్ కాల్పులకు తెగబడింది. ఇక్కడ అఖ్నూర్ సెక్టార్ నుంచి మొదలు పెడితే అఖ్నూర్, అలాగే నౌషేరా, ఈ పూంచ్, రాజౌరి, ఉరి, కుప్వారా, ఈ సెక్టార్లు అన్ని చోట్ల కూడా వరుస పెట్టి కాల్పులకు అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ తెగబడింది. కేవలం కాల్పులే కాదు, మోటార్ షెల్స్ని సైతం ప్రయోగించింది. అంటే అవి మనం తెలుగులో చెప్పాలంటే ఫిరంగి గుండ్లు. వాటికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. భారత్ దిశగా వాటిని ప్రయోగించింది కాబట్టి అవి ప్రజా నివాసాల మీద కూడా పడుతున్నాయి. ఆ క్రమంలోనే ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమైపోయింది, మంటల్లో తగలబడిపోయింది. అందులో 3 చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్ ఉరీలో చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ కూడా కశ్మీర్ వ్యాలీలో సివిలియన్స్ని ఉగ్రవాదులు కానీ పాక్ ఆర్మీ కానీ ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఈసారి ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన కశ్మీర్ మనకు కనిపిస్తూ ఉంది. గతంలో కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం జరిగినప్పుడు, ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు చనిపోతే వారిని హీరోలుగా కీర్తిస్తూ శవయాత్రలు చేసే పరిస్థితి మనం కశ్మీర్లో చూసాం. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ కశ్మీర్ యువతలో, కశ్మీర్ ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ని ఖండిస్తూ అక్కడ లోకల్సే రోడ్డు మీదకి వచ్చి మరి ప్రొటెస్టులు చేశారు, ఉగ్రవాదుల దిష్టి బొమ్మల్ని దహనం చేశారు. సో ఆ మార్పును పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుందని చెప్పవచ్చు. అందుకనే ఉరీ సెక్టార్లో సైతం ఇప్పుడు సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ ఈ మోటార్ షెల్స్ని ప్రయోగించింది. ఆ క్రమంలోనే 3 సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా ఆ సరిహద్దు అంతటా కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పాకిస్తాన్ కాల్పులు కొనసాగుతున్నాయి. దానికి ధీటుగా భారత బలగాల నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతటా ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో శ్రీనగర్ నుంచి మొదలుపెట్టి సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ భారత ప్రభుత్వం క్లోజ్ చేసింది. పౌర విమానయాన సంస్థలు సైతం ఇక్కడ ఎయిర్ ఆపరేషన్స్ అన్నిటినీ నిలుపుదల చేశాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ని ఇంతకు మించి ఎస్కలేట్ కాకుండా ఉంచే ప్రయత్నం అమెరికా సహా మరికొన్ని దేశాలు, 2 దేశాలతోటి మాట్లాడి దీని టెన్షన్స్ని డీఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. రైట్ మహాత్మా.